ఈరోజు ఎపిసోడ్లో జరిగిన 3 ముక్కలాటలో ఫస్ట్ గేమ్లో రాజకుమారి తెలివితో గెలిచిందా, లక్కుతో గెలిచిందా? రెండో గేమ్లో దీపక్ నిజంగా ఫేర్ గేమ్ ఆడిండా? మూడో గేమ్లో రోహిత్ ఆర్ అమన్ ఇద్దరిట్లలో ఎవరు విన్నర్? మీ ఉద్దేశం ఏందనేది కింద కామెంట్లలో చెప్పండి. నేను ఎపిసోడ్లో జరిగిన ప్రతి సిచ్యువేషన్ని చూసి డాట్స్ని కనెక్ట్ చేసి ఏది రైట్ ఏది రాంగ్ అని నా పర్సెప్షన్లో నాకేమనిపించిందో మీతో చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. పాతోళ్ళు ఒక లైక్ కొట్టే ముందు ఎవరెవరు కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్, లాస్ట్ సీజన్ చూసి కళ్యాణ్ పడాలని ఇష్టపడి సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా మారిన కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళంతా ఒక లైక్ కొట్టి వీడియో చూడడం చాలు చేయండి. చలో, లేదు నాకు కళ్యాణ్ అంటే అసలు నచ్చదు, నాకు తనుజ పుట్టస్వామి నచ్చుతుంది, లేదంటే ఇంకెవరైనా నచ్చుతారంటే కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. వై యాజ్ యూజువల్గా ఎపిసోడ్ స్టార్ట్స్ విత్ శ్రీముఖి వచ్చింది, ఇంట్రడక్షన్ ఇచ్చింది, జూరీని పిలిచింది, బిందు మాధవి అభిజిత్ వచ్చిరు, నవదీప్ అన్న రాలే. వేరే నవదీప్ అని అటు ఇటు తిరిగితే కొద్దిసేపటికి నవదీప్ అన్న సూట్ కేసు పట్టుకొని వచ్చాడు. గోల్డెన్ సూట్ కేసు పట్టుకొచ్చి ఇది మామూలు సూట్ కేసు కాదంటే అందులో పైసలు ఉన్నాయా, అగ్నిపరీక్ష కంటెస్టెంట్లకి ఇచ్చి పంపిస్తామా అన్నట్టుగా క్వశ్చన్ చేస్తే లేదు, ఇందులో పవర్ కట్స్ ఉన్నాయి, ఫైర్ కట్స్ ఉన్నాయి అని చెప్పి కొంచెం బిల్డప్గా దాని గురించి ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. ఈ సీజన్ అంతా అంటే అగ్నిపరీక్ష సీజన్ 2 మొత్తం ఫైర్ కార్డ్స్ చుట్టూ తిరగబోతుంది. రేపు ఎల్లుండి ఆ తర్వాత కూడా ఫైర్ కార్డ్స్, దాని యూటిలైజ్మెంట్, దానివల్ల వచ్చే అనర్థాలు, ఫైరు, కొట్లాట, ఎల్లో కార్డ్స్, మన్ను మాషన్ దుబాయ్ అన్నీ దీని చుట్టే తిరగబోతుంది. ఇది గుర్తుంచుకోండి. అండ్ నోట్ దిస్ పాయింట్, సీజన్ 10లో కూడా దీని చుట్టే కథ తిరుగుతుంది, ఫైర్ కార్డ్స్ చుట్టే. పోయిన ఇయర్ కదా మనకి సీజన్ 1 అగ్ని పరీక్షలో ఈ మానిటర్స్, కుకింగ్, తొక్క తోడక ఇట్లాంటి మన టర్మినాలజీ ఈ పంచాయతీలన్నీ జరిగినాయి చూడు, అవన్నీ కూడా మనం సీజన్ 9లో చూసినాం. సేమ్ అవే మానిటర్స్, సేమ్ అవే అంటే ఇవేం టాస్క్లు, ఇవేం పంచాయతీలు అంటే బిగ్ బాస్లో చూసి మళ్ళీ అవే పంచాయతీల గురించి మనం గట్టిగా మాట్లాడుకున్నాం. అదే అగ్ని పరీక్షలో అవే హౌస్ హోల్డ్ వర్క్స్ అట్లాంటివన్నీ చూసి ఇందిరా ఇదేం బిగ్ బాస్, ఇది అగ్ని పరీక్ష నారా ఇది అని అన్నారు. అందుకే ఈసారి కొంచెం స్ట్రాంగ్గా ఫైర్ కార్డ్స్ అని చెప్పి ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అన్నట్టుగా పెట్టారు. ఐఎమ్ ద ఫైర్, అది మ్యాటర్. ఓకే, ఆ తర్వాత సరే మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పి నవదీపన్న కూర్చొని పెట్టాక అక్కడ వాళ్ళందరూ బిగ్ బాస్ మైకిల్ వేసుకొని కూర్చున్నారు. బిగ్ బాస్ మైకిల్తో కళ ఆడిపోతున్నారు శిలకాలు గోరింకలు అని చెప్పి అట్లా శ్రీముఖి చెప్పడం నైస్. అంటే బిగ్ బాస్కి పోవడం అనే ఒక డ్రీమ్ చాలా మందికి ఉంటుంది. ఏదైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం అంటే ఈ ఫీల్డ్కి రావాలనుకున్నట్టుగా అది కలెక్టర్ ఉద్యోగమే. ఇంకోటి ట్రోఫీ పట్టుకొని స్పీచ్ ఇవ్వడము అని ఈరోజు చేశారు కదా, అది కూడా ఒక పెద్ద డ్రీమ్ లెక్క ఉంటుంది అన్నట్టు. ఆ డ్రీమ్ కమ్ ట్రూ లాగా ఉంటుంది. సో బిగ్ బాస్ పోవాలన్న డ్రీమ్తో అక్కడి దాకా పోయిన వాళ్ళకి మైక్ ఇట్లా ఒంటి మీద పడగానే ఎట్లా అనిపిస్తుంది, ఏదో సాధించినవరా, ఒక అచీవ్మెంట్ రా, ఫస్ట్ స్టెప్ ఎక్కేసిన మన ఫీలింగ్ వస్తుంది కదా. ఎస్, ఆ ఫైర్ కార్డ్స్ని మీకు ఇవ్వాలంటే మీరు ఆడాలి, గెలవాలి. ఆట ఆడించడానికి ఫైర్ కార్డ్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు అని చెప్పి పిలిచారు. ఫస్ట్ ప్రియా వచ్చింది. ప్రియా వచ్చి హాయ్ అందరికీ ఎలా ఉన్నారు, బాగున్నారు అని చెప్పి జడ్జెస్ అందరికీ హాయ్ అని చెప్పింది. అతను మీకు ఎవరికి భయం లేదా అని చెప్పి అన్నది. అంటే మెయిన్ పాయింట్కి వెళ్ళిపోతాం. రాజకుమారిని లేపింది. రాజకుమారిని లేపి ఇక్కడ మీ టాప్ 15లో ఎవరు డిజర్వ్ కాదు అని మీకు అనిపిస్తుంది చెప్పండి అన్నది. రాజకుమారి తడబడకుండా చాలా క్లారిటీగా అపూర్వ అని చెప్పింది. నాకు ఇక్కడ రాజకుమారి కీన్ అబ్జర్వేషన్ నచ్చింది. ఎందుకంటే టాప్ 15కి సంబంధించిన గేమ్స్ జరుగుతున్నప్పుడు, డేర్ ఆర్ డై ఆ టాస్క్ జరుగుతున్నప్పుడు ఏ టాస్క్లో కూడా చెత్త మీదేసుకునే శాలిని ఆడిన టాస్క్లో కావచ్చు, జుట్టు కత్తిరించుకొని బాగా లోపలికి వచ్చిన ఆ టాస్క్లో కావచ్చు, ఇంకా ట్యాట్ వేసుకునే టాస్క్ కావచ్చు, ఇంకా ఏ టాస్క్లో కూడా తను డేర్ చేయడానికి ముందుకు రాలే, సైలెంట్గా కూర్చున్నది. ఇవి నేను చెయ్యను అన్నట్టుగానే కూర్చున్నది, నా కంఫర్ట్ జోన్ కాదు అన్నట్టు కూర్చున్నది. సో అందుకే కదా నిన్న ఫూటాకి ఆమెకి మధ్యలో, మొన్న ఫూటాకి ఆమెకి మధ్యలో ఒక టాస్క్ కాదు, ఫేట్ టెస్ట్ పెట్టి స్టేయా ఎగ్జిటా అనేది పెట్టి ఇద్దరిని పెట్టారు. ఎందుకంటే ఎవరు అస్సలు ఇన్వాల్వ్ కాలేదు, డేర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, వాళ్ళ ఇద్దరిలో ఒకరు ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారని చెప్పి ఫూటాతో పెట్టి మొత్తానికి ఏదో మసిమిసి మారేడుగా చేసి అపూర్వ గారి నుంచి ఫూటాని పంపించారు. ఎందుకంటే ఫూటాకి తెలుగు వస్తలేదు కాబట్టి, కనీసం అపూర్వ తెలుగు అమ్మాయి కదా, సో అంటే ఫూటా ఉండి వేస్ట్ కదా అని చెప్పి పంపించేసారు. సో అపూర్వని సెలెక్ట్ చేసుకుని నాకు రైట్ చాయిసే, ఎందుకంటే ఆమె డిజర్వ్ కదా. అండ్ గాయత్రి గారిని కూడా డిజర్వ్ కాదని పెట్టచ్చు, కానీ అపూర్వని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే డేర్స్ ఆడడానికి ముందట రాలి, గాయత్రి కనీసం ఎఫర్ట్స్ పెట్టింది కదా డేర్స్ ఆడతా అని అనే పాయింట్ వస్తుంది కదా, కీన్ అబ్జర్వేషన్ ఉంది, తెలివి ఉన్నది అన్న పాయింట్ వచ్చింది. సరే, ఇక్కడ అపూర్వ నేను డిఫెండ్ చేసుకుంటా అని చెప్పి నిన్న ఐ హ్యావ్ పుట్ మై సెల్ఫ్ ఇన్ రిస్క్ అని చెప్పింది. అంటే నిన్న ఫూటాతో కలిసి మేము ఒక ఫేట్ టాస్క్ ఆడినాం కదా, అందులో నా పొజిషన్ని నేను రిస్క్లో పెట్టుకొని మరి ఇక్కడ దాకా స్టే అయ్యి ఇక్కడ ఉన్నాను. అంటే నేను ఆల్రెడీ అన్నీ దాటేసిన, వీళ్ళన్న బ్లేమ్ ఏదైతే ఉందో, రీజన్ చెప్పింది కదా ఆమె, బ్లేమ్ వేసింది కదా నా మీద, సో ఆల్రెడీ దాన్ని దాటుకొని గెలిచి ఇక్కడికి వచ్చాను, ఈ ప్లేస్ కోసం నేను ఫైట్ చేసి వచ్చాను అని చెప్పింది. దీనిలో సగం రైట్ సగం రాంగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈమె ఐ హ్యావ్ పుట్ మై సెల్ఫ్ ఇన్ రిస్క్ అని అన్నది అపూర్వ. ఆమె రిస్క్లో పెట్టలే, ఆమె రిస్క్లోకి పోయింది. అంటే నువ్వు ఆడక రిస్క్లోకి పోయి నేను రిస్క్ చేసి మరి ఇక్కడ దాకా వచ్చినా అంటే వేస్ట్.
ఎందుకంటే ఫూటా అండ్ అపూర్వ అసలు ఇన్వాల్వ్ కాలేదు డేర్లలో. కాబట్టి వాళ్ళిద్దరికి కలిపి ఒక డేర్ పెడుతున్నాం. ఆ డేర్ ఏంటంటే డేఆర్ఆర్ డయ్యి. అయితే అటు లేదంటే ఇటు అనేది పెట్టిర్రు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఏం ఆడడానికి ఇంట్రెస్ట్ చూపలేదని. ఈమె పెట్టలేదు. వాళ్ళు తీసుకొచ్చి పెట్టిర్రు అంతే అక్కడ. సో నేనేదో డేర్ చేసినా అని చెప్పడం కవరింగ్ లాగా ఉంటుంది. అది కరెక్ట్ కాదనిపించింది ఒక పాయింట్. పాజిటివ్ పాయింట్ ఏంటంటే నేను ఈ ప్లేస్ కోసం కొట్లాడి ఫైట్ చేసి వచ్చినా అని చెప్పింది. ఎస్, తర్వాత ఒక టాస్క్ ఆడి గెలిచే వచ్చింది. ఓడిపోయి రాలేదు. ఐస్ వాటర్ దాంట్లో కూర్చుని గెలిచి వచ్చింది. సో హాఫ్ కరెక్ట్ హాఫ్ రాంగ్ లెక్క అనిపించింది. అండ్ నేను ఇక్కడ రాజకుమారి థాట్ ప్రాసెస్కి అండ్ సెలెక్ట్ చేసిన పర్సన్కి రైట్ సూపర్ బాగానే అబ్జర్వేషన్ అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ గేమ్లో ఆడడానికి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాను ప్రియ అని అడిగితే నేను రాజకుమార్ని సెలెక్ట్ చేసుకుంటాను. టీం చెప్తుంది ఎవరు హైలైట్ అయ్యారు బాగా అంటే రాజకుమారి బాగా హైలైట్ అయింది జనాలలో. కాబట్టి రాజకుమారికి ఫస్ట్ స్కోప్ ఇస్తే ఆమె ఆడితే టాస్క్ పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక ఆమెకి ప్లస్ కదా. అంటే ఈవెన్ బాగా ఇంకా ఎలివేట్ చేయొచ్చు. లేదు పర్ఫార్మెన్స్ బాగాలేదంటే ఈవెన్ వెళ్ళి సైడ్ చేయొచ్చు. రెండు ఆలోచిస్తుంది టీం. ఎందుకంటే ఈవెన్ బిగ్ బాస్ పంపన్నా వద్దన్న ఆలోచన ఉంటుంది కదా వాళ్ళకి. ఇక్కడ ఓన్లీ ఎమోషనల్ స్టోరీయే కాదు, ఆ తర్వాత పర్ఫార్మెన్స్ ఉంటుంది, టాస్క్లు ఉంటాయి, డాన్సులు ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, మాటలు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి. ఇవన్నీ చేయగలిగితేనే ఇవన్నీ టెస్ట్ చేసి లోపలికి పంపుతారు. కాబట్టి సరే అని ఆమె టాస్క్లోకి తీసుకున్నారు. తీసుకొని రాజకుమారి నీ ఆపోనెంట్ నువ్వే సెలెక్ట్ చేసుకోవాలంటే దేనికైనా సమఉజ్జి ఉండాలి. కాబట్టి త్రీ గ్రీన్స్ వచ్చిన పర్సన్ని నేను సెలెక్ట్ చేసుకుంటా, చరణ్ని సెలెక్ట్ చేసుకుంటా అన్నది. 3 గ్రీన్స్ వచ్చిన పర్సన్ సమఉజ్జి అనే పేరుతోటి ఇఫ్ ఇన్ కేస్ మిథిలేషన్ తీసుకోవచ్చు కదా అని మీకు ఏదైనా క్వశ్చన్ డౌట్ వస్తే కనుక ఒక మాట చెప్తా. సమఉజ్జిని తీసుకోవాలి అన్నప్పుడు మనకంటే బలిష్టంగా దిట్టంగా ఉన్న తీసుకోలేం కదా. 3 గ్రీన్స్ ఉన్న వాళ్ళలో కొంచెం దగ్గరగా ఉన్న పర్సన్ తీసుకోవాలి. డేర్ చేసి ఒక అబ్బాయితో ఫైట్ చేస్తాను అన్నది ఆ గేమ్ ఏంటో తెలియకుండానే. దట్ ఈస్ గ్రేట్నెస్. ఇక్కడ కూడా నాకు రాజకుమారి డెసిషన్ నచ్చింది. సమఉజ్జిని తీసుకోవాలి, 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళని తీసుకోవాలి అనుకోవడం చాలా కరెక్ట్గా అనిపించింది. నైస్. నెక్స్ట్ చరణ్ నీ ఆపోనెంట్గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు మొత్తం ముగ్గురు ఆడాలి అంటే చరణ్ గమ్ముతున్నాడా. ఏంటంటే ఆపోనెంట్ కదా డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ అని కొట్లాడారు కదా, వీళ్ళిద్దరికంటే నేను డిజర్వ్డ్ అని నిరూపించుకోవాలని చెప్పి అపూర్వాన్ని వెళ్తున్నా అన్నాడు. అరే ఏం లాజిక్ రా ఇది అన్న ఫీలింగ్. అంటే ఏం లాజిక్ ఇది, బాగుంది, వెరైటీగా ఉంది లాజిక్. నవ్వుది మన ఫుల్ నవ్వుకున్నాడు. అరే ఏందిరా ఇది అన్నట్టుగా ఉన్నాడు. మళ్ళీ చెప్పంటే డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ అని వాళ్ళు కొట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరికంటే నేను డిజర్వ్డ్ అని నిరూపించుకుంటాను. ఓకే ఫైన్, మంచిగా క్యూట్గా అనిపించింది. సో ఆ తర్వాత బెలూన్స్ పంపులు ఇచ్చారు కదా, ఆ పంపులు కొడుతూ అంటే అక్కడ నెంబర్స్ ఉన్నాయి, నీకు ఒక బాక్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, ఇంకొకరికి ఇంకో బాక్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, కలర్స్ డిఫరెంట్ కలర్స్ బాక్స్లో పట్టిక. ఆ పట్టికలలో చాలా రోజుల తర్వాత వాడిని ఇది. ఆ పట్టికలో నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ని నువ్వు ఎంత నెంబర్ చెప్తే అంత నెంబర్ నువ్వు పోయి గాలి కొట్టాలి. 2 బెలూన్స్ ఉన్నాయి, ఎవరు కొడుతున్నప్పుడు పలిగిపోతే వాళ్ళు అవుట్. సో ఇక్కడనే నాకు రాజకుమారి చాలా డేర్ చేసింది అనిపించింది. డేర్ చేసిందా లేదంటే తెలివి తక్కువతనంగా ఏదో ఫ్లూక్లో వెళ్ళిపోయిందా, ఊరికనే ఏదో నెంబర్ చెప్పి కొట్టేసిందంటే కాదు, డేర్ చేసింది. లాస్ట్ మూమెంట్లో అంటే చరణ్కి అంటే ఫస్ట్ కొడుతుంటే ఫస్ట్ అపూర్వ పగిలిపోయింది. 5 అంటే 5 సార్లు పంపు కొట్టాలి. నేను 10 సెలెక్ట్ చేసుకుంటే 10 సార్లు పంపు కొట్టాలి. పెద్ద నెంబర్స్ ఉన్నాయి, చిన్న నెంబర్స్ ఉన్నాయి. స్టార్టింగ్లో పెద్ద నెంబర్స్ వాడి ఆ తర్వాత చిన్న నెంబర్స్ వాడితే బాగుండేది. కానీ స్టార్టింగ్లో వీళ్ళంతా 6, 7, 7, 7, 6 ఇవే వాడారు. స్టార్టింగ్ 25 వాడేస్తే ఆ తర్వాత ఎవరు చేసినా రిస్క్లో ఉండేటోళ్ళు. సో ఈజీగా గేమ్ అయిపోయింది. కాకపోతే కొంచెం ల్యాగ్ అయినట్టుగా అయినా కానీ బాగానే ఉంది. అయితే ఈ గేమ్లో అపూర్వ ఫస్ట్ అవుట్ అయిపోయింది కదా, ఓకే. తర్వాత చరణ్ అండ్ రాజకుమారి వీళ్ళిద్దరు ఇట్లలో జరుగుతున్నప్పుడు అంత పెద్ద బెలూన్ని సడన్గా రాజకుమారి రిస్క్ చేసి 17 అన్నది. 17 టైమ్స్ బ్లో చేస్తే పంపు చేస్తే అదృష్టం పగలగలేదు అంతే. ఎందుకంటే దానికంటే చిన్న సైజు ఉన్నప్పుడే అపూర్వ బెలూన్ పగిలిపోయింది, కానీ రాజకుమారి బెలూన్ పగలలేదు. అదొక అదృష్టం అని చెప్పాలి. లక్కు కూడా కలిసి వచ్చింది, సాత్ ఇచ్చింది. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చినప్పుడు అంత పెద్ద బెలూన్కి మనడు ఐ థింక్ లాస్ట్లో చరణ్ ఎంత చెప్పిండు, 5 చెప్పిండు. 5 చెప్పి కొడుతుంటే 4 తర్వాత పలిపోయింది. అక్కడనే తెలివి యూజ్ చేసి 3 చెప్పుంటే లేదంటే 2 చెప్పుంటే తక్కువ కొట్టుకుంటూ పోతే అప్పుడు ఇక లక్ ఫేవర్స్ అన్నట్టు ఉండేది. కానీ 5 చెప్పేసరికి కొట్టగానే పగిలిపోయింది. 17తో డేర్ చేసిన రాజకుమారి గ్రేట్. 5 తీసుకొని చరణ్ మిస్టేక్ చేసిండు, తక్కువ తీసుకుని ఉంటే చరణ్కి వర్కౌట్ అయిపోయేదేమో అనిపించింది. సో మొత్తానికి అయితే రాజకుమారి తెలివి వాడింది, రాజకుమారి డెసిషన్ మేకింగ్ బాగానే ఉంది, అండ్ ఆపోనెంట్ని సెలెక్ట్ చేసుకునే విధానం బాగుంది. ఇవన్నీ కూడా రాజకుమారికి ఉన్న ప్లేసులు నాకైతే బాగానే అనిపించింది. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అభిజిత్ భాయ్ అంటాడు, ఏమంటాడు, రాజకుమారి తీసుకుంది రిస్క్, అందుకే అపూర్వకి చరణ్కి మిగిలింది రస్క్ అని చెప్పి ఒక డైలాగ్ వేసిండు. బాగా ఆడినావు, వాన్ వెరీ నైస్ అని చెప్పిను. ఆ తర్వాత ప్రియా వెళ్ళిపోతా చూడప్ప సిద్ధప్ప సీజన్ 1 అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఆర్ ద ఓజీ అన్నట్టు చెప్పింది. సీజన్లో వస్తుంటాయి పోతుంటాయి కానీ అగ్ని పరీక్ష సీజన్ 1 కంటెస్టెంట్స్ ఆర్ ఓజీ అని చెప్పింది. నైస్.
చరిత్రను తిరగరాశారు. నిజంగా చరిత్రను తిరగరాశారు. 'అగ్ని పరీక్ష' అనే సీజన్ తెలుగులో పెట్టకపోయి ఉంటే, అది సక్సెస్‌ఫుల్ కాకపోయి ఉంటే, అందులో కళ్యాణ్ పడాల అనే అతను విన్నర్ గాకుండా ఉంటే, డిమాండ్ పవన్ అనే అతను థర్డ్‌లో పైసలు పట్టుకొని రాకుండా ఉంటే, అసలు ఇండియా వైడ్‌గా 'అగ్ని పరీక్ష' అనే షో ఉండకపోయేది. ఇప్పుడు తమిళ్‌లో 'కామన్ మ్యాన్' షో జరుగుతుంది. మలయాళంలో 'అగ్ని పరీక్ష' షో జరుగుతుంది. కన్నడలో కూడా 'కన్నడ అగ్ని పరీక్ష' షో జరుగుతుంది. అండ్ వేరే అదర్ బాంగ్లా కైండ్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా! అక్కడ కూడా 'కామన్ మ్యాన్' షో జరుగుతుంది. అంటే మొత్తం ఇండియా వైడ్‌గా 'కామన్ మ్యాన్' షో అని వచ్చింది అని అంటే దానికి కారణం ఖచ్చితంగా సీజన్ 1 కంటెస్టెంట్స్ ఆర్ ఓజీ. రైట్. నెక్స్ట్ ఇంకొక గేమ్ పెట్టడానికి మనీష్ వచ్చిండు. మనీష్ పెట్టిన గేమ్ ఆ ఫిష్‌లు మన ప్యాన్‌లో ఏసుకోవాలని గేమ్ పెట్టిర్రు. ఒక పెద్ద పెద్ద పాన్స్ లాంటివి పెట్టిర్రు. ఇట్లా గిన్నె లాంటి పేపర్‌తో తయారు చేసిన ఫిష్‌లు పెట్టిర్రు. 3 కలర్స్‌లో ఉన్నాయి. ఈ గేమ్ ఆడడానికి ముగ్గురు గాయత్రి, దీపక్ అండ్ హేమంత్ వచ్చిర్రు. అంటే అవి కూడా సెలెక్ట్ చేసుకుంది ఎవరు అంటే నన్ అదర్ దాన్ మన మనీష్ భాయ్ వచ్చిండు. అవును, మనీష్ వచ్చినప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఏదో డిస్కషన్స్ జరిగినాయి అన్నారు. కాకపోతే ఆ డిస్కషన్స్‌ని టెలికాస్ట్ చేయలేదబ్బా. టెలికాస్ట్ చేస్తే బాగుండు. కాకపోతే ఏందంటే వాళ్ళని ఓజీ అని తీసుకొచ్చి వాళ్ళని ట్రోల్ చేసినట్టుగా వీళ్ళు మాట్లాడితే బాగుండదని చెప్పి తీసేసిరేమో. 2, 3 పంచులు వేసిరంట మనీష్ మీద అక్కడున్న కంటెస్టెంట్స్. బాగా వినబడ్డది. బాగా నవ్వొచ్చే పంచులు, నవ్వొచ్చే థింగ్ జరిగింది. కాకపోతే అవి టెలికాస్ట్‌లో లేవు. సరే, టెలికాస్ట్‌లో లేని దాని గురించి మాట్లాడుకుంది దండగ గాని. సరే, టాస్క్ ఇప్పుడు నేను ఇవ్వబోతున్న కార్డు మామూలు కార్డు కాదు. ఇక టాస్క్ ఆడదాం. టాస్క్‌లో దీపక్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో తెలుసా? గోపి, గోడ మీద పిల్లి లాంటి క్యారెక్టర్‌లు ఉంటారు కదా! అట్లాంటి వాళ్ళని కూడా తీసుకుందాం అనుకుంటున్నా అని చెప్పి దీపక్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. అవమానం. మళ్ళీ అవమానం. వినర్రి. దీపక్‌ని స్టేజ్ మీద నువ్వు మ్యానిపులేషన్ చేసినావు. నువ్వు అక్కడ ఒకటి చెప్పి, ఇక్కడ ఒకటి చెప్పినావు. అక్కడ అట్లే చేసినావు అని చెప్పి ఏదో గోడ మీద పిల్లి లేకున్నావు నువ్వు. మ్యానిపులేటర్ లాగా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. యూ ఆర్ నాట్ రైట్ పర్సన్ అని చెప్పి బిందు మాధవి అండ్ అభిజిత్ రెడ్డి ఇస్తే ఓన్లీ నవదీప్ అన్న నుండి చూద్దాం, నాకేదో ఉందనిపిస్తుంది చూద్దాం అని చెప్పి గ్రీన్ ఇచ్చింది కదా! గుర్తుంది కదా? గుర్తుంచుకోరు. రైట్. ఇక్కడ వచ్చిన గెస్ట్ ఆఖరికి మనీష్ కూడా గోడ మీద పిల్లి లాంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్ ఉన్నాడు కదా! ఆ పర్సన్ రావాలని చెప్పి పిలిచిండు. బాధ అనిపిస్తుంది వచ్చినప్పుడు. సో ఈ బాధే తనకి తర్వాత ఏడుపుగా వచ్చింది. కానీ దీపక్ ఫేర్‌గానే ఆడిండా? చెప్తా. ఆ ఫిష్ అవన్నీ పెట్టిర్రు కదా! కలర్ సెలెక్ట్ చేసుకున్నారు కదా! యెల్లో కలర్ వచ్చేసి దీపక్‌కి అండ్ బ్లూ కలర్ వచ్చేసి హేమంత్‌కి అండ్ పింక్ కలర్ వచ్చేసి గాయత్రికి. గాయత్రిని కూడా చూజ్ చేసుకుంది ఎందుకంటే మరి గాయత్రిని ఎందుకు తీసుకున్నారు? గాయత్రిని అనవసరంగా ఎందుకు తీసుకున్నారు అనే క్వెషన్స్ బయట రైజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆమెకి ఛాన్స్‌లు ఇస్తే ఆమె ప్రూవ్ చేసుకుంటే మనం తీసుకున్న డెసిషన్ రాంగ్ కాదు. జడ్జ్‌మెంట్ ఈజ్ రైట్. జడ్జెస్ జ్యూరీ తీసుకున్న నిర్ణయం రైట్ అని చూపించడానికి ప్రయత్నం ఏమో నేను అనుకుంటున్నా. మీరేమంటారు? అయితే అక్కడ ఫిష్‌లు చైనీస్ ఫ్యాన్ తోటి ఊపుతూ ఆ పేపర్ ఫిష్‌ని ఎగరేసుకుంటూ పోయి మీ ప్యాన్‌లోకి తీసుకొని పోవాలి. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారు. నైస్‌గా పోతున్న టైంలో హేమంత్ దీపక్ దానిలో ఉన్న బ్లూ ఫిష్‌ల్ని లేపి బయటకు తీసుకొచ్చి ఆయన దానిలో ఏసుకోవడానికి ఆఫ్‌కోర్స్ ఇండైరెక్ట్‌గా అతని దానిలో ఉన్నయి కూడా పక్క జరగడానికి అని అనుకోవచ్చు. కానీ ఫస్ట్ రౌండ్‌లో దీపక్ దానిలో ఉన్న బ్లూ ఫిష్‌ల్ని బయటకు తీయడానికి హేమంత్ ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకేదో ఇంటెన్షనల్‌గా అతను యెల్లో ఫిష్‌లు బయటకు రావాలని ప్రయత్నం చేసిండన్న ఫీలింగ్ అయితే రాలేదు. హేమంత్ కూడా ఆడుతుంది ఓకే. కాకపోతే పక్కనోళ్ళ ప్యాన్‌లో ఆల్రెడీ పడిపోయిన ఫిష్‌ల్ని తీయాలన్న ప్రయత్నం చేస్తే వాళ్ళకి నష్టం జరుగుతదిగా. వాళ్ళకి ఇబ్బంది జరుగుతది. ఈ గెలకడం అనేది కరెక్ట్ కాదు కదా! దీపక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూనే ఉన్నాడు. ఏందిది? శ్రీముఖి గారు చూడండి, చూడండి, బిందుమాధవ్ గారు చూడండి అన్నట్టు చూపిస్తాడు. ఏందిదని నిస్సహాయంగా ఎక్స్‌ప్రెషన్స్ పెడతా ఉన్నాడు. తను జెన్యూన్‌గానే ఆడుతున్నాడు అప్పటికి. ఒకసారి అయింది, 2 సార్లు అయింది. ఆఖరికి గాయత్రి గారు కూడా ఒకసారి పోయి దీపక్ దానిలో అన్నారు. ఈ తర్వాత ఏమైపోయిందంటే మొత్తం ఊపేయడం, అందులో ఎక్కువ పడ్డాయని బయటకు వచ్చేలాగా ప్రయత్నం చేయడం చేస్తున్నారు. అండ్ దీపక్ చాలా కాన్సంట్రేషన్ తోటి ఇట్లా గట్టిగా ఊపుకుంటూ కరెక్ట్‌గానే యేసుకుంటూ పోతున్నాడు. కరెక్ట్‌గానే ఉంది. బానే చేస్తుండు. కానీ ఒకానొక టైం వచ్చేసరికి దీపక్‌కి కూడా కోపం వచ్చింది. కోపం వచ్చి పోయి హేమంత్ దానిలో ఉన్నాయన్ని ఒక్కసారి ఇట్లా ఊపి పడేసిండు. నేను ఆ పిక్ ఇక్కడ యేస్తా. సో టిట్ ఫర్ టాట్ కింద దీపక్ కూడా హేమంత్ దానిలోకి తీసేసిండంటే ఫెయిర్ గేమ్ ఆడినట్టా అంటే ఆడనట్టే. అందరూ ఆడిర్రు. అందరూ గంతకు తగ్గ బొంతే అన్నట్టు. అందరూ కూడా గేమ్స్ ఆడిర్రు. అందరూ కూడా హేమంత్ చేసిండు కాబట్టి హేమంత్ దానిలో కూడా చేసిండు. ఇక్కడ దీపక్‌ది తప్పు లేదు. కాకపోతే నేను చాలా ఫెయిర్ గేమ్ ఆడినా. నేను ఎవరిని ముట్టలేదు. నేను ఎవరిని గెలకలేదు. నేను ఎవరి దానిలో వేలు పెట్టలేదు అన్నాడు చూడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. అగ్ని పరీక్ష అనేది ట్రైలర్ వర్షనే కాబట్టి ఇక్కడ జరిగిన ఈ మిస్టేక్‌ని కవర్ చేసుకుంటే ఫర్దర్‌గా బిగ్ బాస్‌లో ఇట్లాంటి మిస్టేక్‌లు చేయకుండా ఉంటాం. తెలుసో తెలవకో మనం ఒక అసంకల్పిత ప్రతీకార చర్య చాపం కింద అంటే రిఫ్లెక్స్ యాక్షన్ కింద నాయి వీకినా నీ వీకినా అని చెప్పి వీకేసినావు కావచ్చు. కానీ ఆ తర్వాత నేను పీకలేదు. నేనొక్కడినే మంచిగా ఆడినా అని అంటే ఇట్స్ రాంగ్ అయితది. అది మ్యాటర్. ఓకే. మనసులో పెట్టుకుంటే మంచిది. చూస్తారు కదా! వీళ్ళు ఇప్పుడు అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కూడా ఎపిసోడ్స్ రివ్యూస్ వాళ్ళు చెక్ చేసుకుంటారు కాబట్టి అందుకే పర్సనల్‌గా నేను చెప్పినట్టుగా వాళ్ళకి చెప్తున్నా. ఇది చూసి వాళ్ళు నేర్చుకుంటారని. రైట్. బజర్ మోగిన తర్వాత కూడా గాయత్రి నా దానిలో నుంచి తీసేసింది అని చెప్పిండు. అవి లెక్క పెట్టకపోయినా మనోడు గట్టిగానే చేసిండు. గాయత్రి 24 చేస్తే అక్కడ బజర్ మోగిన తర్వాత 2 తీసేసినా గానీ దీపక్ దగ్గర 27 ఉన్నాయి. 2 తీసేసినా గానీ 25 అయితాయి.
సో, అల్టిమేట్‌గా మనోడే విన్ అయితాడు. అండ్ హేమంత్ 16 మాత్రమే అని. హేమంత్ గట్టిగా ఆడలేకపోయిండు. సో, ఏడ్చిండు దీపక్. ఏడుస్తంటే బిందు మాధవ్ అన్నది నిన్ను స్టార్టింగ్‌లో నేను మ్యానిపులేటర్ అన్నా. నిన్ను స్టార్టింగ్‌లో నేను ఇట్లా అనుకున్నా. కానీ నువ్వు అట్లా కాదు. నువ్వు చాలా మంచిగా ఆడినావు. ఫెయిర్ కార్డ్ గెలిచినావు ఇవన్నీ చెప్పింది. ఇది కొంచెం టూ మచ్ అనిపించింది. వాళ్ళు అబ్జర్వ్ కూడా చేస్తలేరా? ఇప్పుడు దీపక్ కూడా పోయి హేమంత్ దాంట్లో గెలికిండు అనేది అబ్జర్వ్ చేస్తలేరా? ఏ ఏ కళ్ళు కాగలెత్తుకుపోయా అన్న ఫీలింగ్ వచ్చింది. సో, ఫెయిర్‌గా ఆడాలి. నిజాయితీగా ఆడి గెలవాలి. నిజాయితీగా ఆడావు, గెలిచావు అని చెప్పి మళ్ళీ నిజాయితీ అన్న పాయింట్‌ని గట్టిగా చెప్పారు. ఓకే. శ్రీముఖి ఉండి హేమంత్ నువ్వు కూడా నీ సత్తా చూపించావు. ఎందుకంటే ఫస్ట్ అవతలోళ్ళని గెలికింది నువ్వే. మనం గెలవడమే కాదు వాళ్ళు అవతలోళ్ళు గెలవకుండా ఉండడం కూడా ముఖ్యమే కదా! నువ్వు ఫస్టే గెలకడం అనేది నాకు నచ్చింది అని చెప్పింది. మనం గెలవడమే ముఖ్యం. అవతలోళ్ళు గెలవకుండా ఉండడం అనేది ముఖ్యం కాదు అని నా ఉద్దేశం. అప్పుడేమైందంటే నిన్ను గ్రేట్ అన్నారు. నువ్వు గెలిచావంటారు కానీ గ్రేట్ అన్నారు. అది. ఇప్పుడు దీపక్ విజయాన్ని మనం గ్రేట్ అనొచ్చు. ఎందుకు? దీపక్ తనంతట తాను పోయి పక్కనోళ్ళని గెలకలే. ఇప్పుడు నా దాకా వస్తే గాని నేను రియాక్ట్ గాను అన్నట్టుగా అది నా దాకా వచ్చింది కాబట్టి 1కి 2 సార్లు తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 1కి 100 సార్లైనా తుడుచుకుంటా. కానీ నేనే పోతాననుకుంటే నువ్వు పోతావు అనే డైలాగ్ లాగా మనోడు అప్పుడు రియాక్ట్ అయ్యిండు కాబట్టి యాక్సెప్టబుల్ థింగ్ అన్నట్టు. సరే నెక్స్ట్. ఫస్ట్ రాజకుమార్‌కి వచ్చిన కార్డు రివర్స్ ద డెసిషన్. అదే దీపక్ వచ్చిన కార్డు స్కిప్ ద రౌండ్. ఓకే. ఆ తర్వాత మూడోది ఇవ్వడానికి వస్తున్నాడు. థర్డ్ కార్డు కోసం పవర్‌ఫుల్ పర్సన్‌ని పిలుస్తున్నాం. పవర్‌ఫుల్ కార్డ్ అది అని చెప్పి బ్లాంక్ కార్డ్ ఇది. బ్లాంక్ కార్డ్‌లో ఏంటంటే మనకు నచ్చిన పవర్ రాసుకోవచ్చు. దాంతో ఏదైనా చేసుకోవచ్చు. నాకు స్కిప్ ద రౌండ్ కావాలి. నాకు రివర్స్ ద డెసిషన్ కావాలి. నాకు యెల్లో కార్డ్ ఉంటే తీసేయాలి. ఏ పవర్ అయినా రాసుకునే ఒక అద్భుతమైన బ్లాంక్ కార్డ్‌ని తీసుకురాబోతున్న పవర్‌ఫుల్ పర్సన్ సామాన్యుడిగా వచ్చాడు. బీబీ సామ్రాజ్యాన్ని గెలిచాడు. మేము సాధించగలమన్న నమ్మకాన్ని కల్పించాడు. మేము కూడా సాధించగలమన్న నమ్మకాన్ని కల్పించాడు. వచ్చిన అవకాశాన్ని విజయంగా మార్చుకొని చరిత్ర సృష్టించాడు. కళ్యాణ్ పడాలా. చూసిరా? గెలుపు ఎంత సౌండ్ చేస్తా చూసిరా? గెలవకుండా ఉంటే నార్మల్‌గా ప్రియా ఏపూరు వస్తుంది. మనీష్ మర్యాద వస్తుంది. అదే కళ్యాణ్ వస్తుందంటే కళ్యాణ్ పడాలా. రేపు డిమాండ్ పవన్ కూడా ఆ రేంజ్‌లో ఇంట్రడక్షన్ ఉంటుంది చూడండి. సో, దట్ వాస్ ద బ్యూటీ ఆఫ్ విన్నింగ్. గెలుపు మాట్లాడుతుంది. గెలిస్తా అంటే నీ మాట ఎవ్వడినడు. నువ్వు గెలిస్తే నీ మాట వింటాడు. ఇది ఒక్కటి యాదకుంచుకోరు. రైట్. కళ్యాణ్ పడాలా వచ్చిండు. ట్రోఫీ తోటి వచ్చిండు. ఈ ట్రోఫీ ఏడబోయినా తక్కలు పెట్టుకొని పోతాడు కళ్యాణ్ ట్రోఫీ తోటి వచ్చిండు. వీళ్ళు చెప్పిరవచ్చు పట్టుకొచ్చిండు. అప్పుడు విన్నింగ్ తర్వాత కూడా టూర్ చేస్తున్నప్పుడు మొత్తం అది పట్టుకొని తిరిగేటోడు. ఎక్కడున్నా కానీ దాన్ని పట్టుకొని తిరిగేటోడు. కాలేజీలకి వాడికి ఎక్కడికి పోయినా కానీ పోయేటోడు. ఎందుకు దాని వెనక క్వశ్చన్ మార్క్ ఏంటి? నేను ఒక వీడియో చేసిన ఆ మధ్య. టాప్ సీక్రెట్ తన విన్నింగ్ సీక్రెట్ చెప్పేసిన కళ్యాణ్ అని ఒక వీడియో చేసిన. ఆ వీడియోలో చెప్పిన ఇదే రోజు అంటే ఈ ఎపిసోడ్ షూటింగ్ జరిగిన రోజు కళ్యాణ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పిండంట. విన్నింగ్ ఎలా వస్తుంది తెలుసా? కష్టపడితే వస్తుంది. ఎట్లా కష్టపడాలి? లోపలనే కాదు బయట కూడా కష్టపడాలి. ఇప్పుడు మీకు షూటింగ్ అయిపోయిన తర్వాత ఏ 10 రోజులు ఉంటుంది కదా, ఆ 10 రోజుల గ్యాప్ని వేస్ట్ చేయకుండా క్యాంపెయిన్ చేసుకోవాలి. అందరూ ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఇంటర్వ్యూలో చేస్తుంటే నేను పోయి క్యాంపెయినింగ్ చేసుకున్నా. క్యాంపెయినింగ్ ఒక 70 కాలేజీలు తిరిగిన, ఒక 3 యూనివర్సిటీలు తిరిగిన, అట్లా క్యాంపెయిన్ చేసుకున్నాం. వర్డ్ ఆఫ్ మౌత్ మనిషికి కలుస్తూ పోతుంటే ఒకరి నుంచి ఒకరికి పరిచయం. ప్రతి క్లాస్కి పోయి నేను క్యాంపెయిన్ చేసుకోవడం వల్ల నేను ఈరోజు గెలిచిన అని చెప్పి శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్న విజయనగరం డిస్టిక్లో ఉన్న కాలేజెస్ అన్ని తిరిగిన నేను అని చెప్తుంటే వాళ్ళందరూ అనుకున్నారంటే ఎస్ ఇంక మనం 25వ తారీఖు షూటింగ్ అయిపోతుంది ఇక దున్నుడే అని అందరు కూడా ఫిక్స్ అయ్యారు. వాళ్ళ జిల్లాల్ని మొత్తం దున్ని పడేస్తారు. అసలు బిగ్ బాస్ సీజన్ 2 అగ్నిపరీక్ష ఆల్రెడీ ఫుల్ వైరల్గా నడుస్తుంది. ఇప్పుడు చూడు వీళ్ళంతా 25వ తారీఖు నుంచి వెళ్ళి బయటకు 26, 27 నుంచే స్టార్ట్ చేస్తారు. జాతర మొత్తం జాతర జరుగుతుంది. ప్రతి కాలేజీలోకి పోతారు. ప్రతి గడపకి ఇంటికి ఓటేయండమ్మా, ఓటేయండి, మీ ఓటు అమూల్యమైన ఓటేయండి అని చెప్పి పోతారు. ఆ రాజకీయ నాయకులు తిరుగుతారు చూడిగా. కళ్యాణ్ వచ్చిండు. కళ్యాణ్ వచ్చి సీజన్ 1లో ఏడవడం టాపిక్ బిందు మాధవి చెప్పింది. సీజన్ 1 ఎండింగ్లో అయిపోయింది అన్నప్పుడు కళ్యాణ్ ఒక మూలకు నిల్చొని ఏడుస్తున్నాడు, బాగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఈ జర్నీ ఇక్కడితోనే అయిపోద్దా, నా కళ ముందుకు పోద్దా లేదా అన్న భయం ఉంది, అందుకని ఏడుపు వస్తుంది అని చెప్పిండు. కానీ బిగ్ బాస్లోకి అడుగుపెట్టిండు. సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా మారి బయటకు వచ్చిండు అని చెప్పింది బిందు మాధవ్ కూడా. ఆ తర్వాత కళ్యాణ్ నుండి ఈ ట్రోఫీ డెడికేటెడ్ టు నవదీప్ అన్న, అభిజిత్ గారు అండ్ బిందు మాధవ్ గారు అండ్ శ్రీముఖి. ఈ మనిషి లేకపోతే వీళ్ళు లేకపోతే నేను అక్కడ బయట కాదు, నాకు అంత కాన్ఫిడెంట్ ఉండేది కాదు, నాకు ఎంకరేజ్మెంట్ దొరికింది వీళ్ళ వల్లే అని చెప్పి ఇవన్నీ చెప్పాడు. ఎంకరేజ్మెంట్ దొరికిన 15 మంది సంబరపడతారు. ఎంకరేజ్మెంట్ దొరకని ఇన్సల్ట్ అయ్యి అవమానాల పాలయ్యి బయటకు వెళ్ళిన వాళ్ళంతా బాధపడతారు. అట్లా ఎంతోమంది బాధపడ్డారు. ఈసారి మరి 70 మందిలో 15 మంది తప్ప 80 మందిలో 15 మంది తప్ప మిగతా వాళ్ళంతా బాధపడ్డారు. ఎందుకంటే ఆ ఇన్సల్ట్ అదంతా తీసుకున్నారు. సో అవన్నీ తట్టుకొని బయటకు వచ్చినాడే అంటే ఉలి దెబ్బలు తలిగితేనే శిలశిల్పం అవుతుంది, కొలివిలో గాలితేనే
ఏ ఆయుధమైనా రెడీ అవుతుంది. అది ఆ టైప్లో ఇవన్నీ పడి అక్కడికి వచ్చారన్నట్టు. అందుకే ఇది ప్రైడ్ మూమెంట్, నా ట్రోఫీ ఇది వాళ్ళకి ఇస్తున్నా అని చెప్పి వాళ్ళకి ఇచ్చి డెడికేట్ చేస్తున్నా అని చెప్పిండు. ఏందన్నా సంవత్సరం తర్వాత వచ్చి డెడికేషన్ ఏందన్నా ఈ ప్రోగ్రామ్. ఓకే, సరే అప్పుడు కూడా జడ్జెస్ని కలిసిండలే కానీ అభిజిత్ కలవలేదంట. అందుకే నీకు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి లేకుండా ఉంది, ఇప్పుడు కంగ్రాచులేషన్స్ అని చెప్పిండు. అభిజిత్ ఆల్వేస్ బిజీ, ఇది అయిపోగానే ట్రావెల్కి వెళ్ళిపోతాడు. సరే నెక్స్ట్, మీకు ఒక ప్రైడ్ మూమెంట్ ఇస్తున్నా అని చెప్పి వాళ్ళకి చెప్తాను. ఈ ట్రోఫీని పట్టుకునే అవకాశం, ఒక విన్నింగ్ స్పీచ్ ఇచ్చే అవకాశం మీకు ఇస్తున్నాను అనగానే ఈ ట్రోఫీని ఫస్ట్ ఇది వినండి జాగ్రత్తగా. నాకు ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్గా ఒకరు కనబడ్డారు, చెప్తా. ఈ ట్రోఫీని పట్టుకునే అవకాశం ఇస్తాను, ఎవరికి కావాలి అని అంటే అందరు చేయెత్తారు. ఒక్కడే చేయెత్తలే, నాకు స్పెసిఫిక్గా కనబడ్డాడు. నన్ను అదర్ దాన్ దీపక్ సేనాపతి చేయెత్తలే. ఆ ట్రోఫీని పట్టుకుంటే నాకేమొస్తుంది, నేను బిగ్ బాస్ సీజన్ 10 ట్రోఫీని పట్టుకోవాలి కదా అన్న సెన్స్లో ఇట్లా చూస్తాడు. అరే అందరు చేతి గుంపులో పోయింది ఎత్తచ్చు కానీ ఎత్తలే. నాకు అది నచ్చింది యాటిట్యూడ్. అంటే అది పట్టుకుంటే ఏమొస్తుంది అంటే దట్ వాజ్ ఆల్సో, అంటే ఒక బిగ్ బాస్కి విన్నర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, బిగ్ బాస్కి పోవాలి అనుకున్న వాళ్ళకి కప్ ఈజ్ బిగ్గర్ థింగ్. ఆ మైకే పెద్ద ముచ్చట అన్నప్పుడు, అంటే మైకే సాధించిన మన ఫీల్ ఇచ్చినప్పుడు కప్పు పట్టుకుంటే, ట్రోఫీ పట్టుకుంటే ఎట్లుంటుంది, మంచిగా అనిపించదా? సో కానీ ఇంకో యాంగిల్లో చూస్తే అది కాదుగా నా ట్రోఫీ నేను పట్టుకుంటా అన్న సెన్స్ కూడా ఉంటుంది కదా. ఆ పర్సన్ యాటిట్యూడ్ చూస్తే అట్నే అనిపించింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వేసిండు, ఎవరికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని కూడా అడిగింది. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఒక నలుగురు ఎత్తలేదు, మిగతా వాళ్ళంతా యాక్టర్ అవ్వాలని ఎవరు అనుకుంటున్నారంటే చరణ్, శాలిని, ఝాన్సీ, రోహిత్, ఈ నలుగురు తప్ప మిగతా వాళ్ళంతా చేయెత్తారు. రోహిత్ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. ఝాన్సీ ఫోక్ సింగరు, ఆ సింగర్స్ ఈ యాక్టింగ్ సైడ్ అంత పెద్ద మొగ్గు చూపరు, అండ్ ఆమె వర్క్ వేరే. అండ్ శాలిని అసలు యాక్టింగ్కి ఆమెకి సంబంధం లేదు, ఆస్ట్రేలియా ఆల్ ద వే ఫ్రమ్ ఆస్ట్రేలియా వచ్చింది మనిషి, కాబట్టి ఆమెకి వీటితో సంబంధం లేదు, జస్ట్ ట్రై చేసింది అంతే, ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చింది. చరణ్ మనకి బజ్ హోస్ట్ కావాలి, యాక్టరు అయ్యా యాంకర్ చెప్పు, ఎవరు యాంకర్ అవుదాం అనుకుంటే ఫస్ట్ ఎత్తుతాడు చెయ్యి, నేను అవుతా, ఎవరిని రిప్లేస్ చేస్తా అంటే ఇక బజ్ హోస్ట్ని రిప్లేస్ చేసుకుంటే ఆ కైండ్ ఆఫ్ థాట్లో ఉన్నాడు. యాక్టర్ అవ్వాలని లేదు కదా మనకి, రైట్? వీళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా ఎత్తిరు. నెక్స్ట్ కళ్యాణ్ ఇంకో క్వశ్చన్ వేసాడు, అసలు బిగ్ బాస్ పోయి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఎందుకు పోదాం అనుకుంటున్నారు అంటే గాయత్రి ఉండి ప్రూవ్ మై సెల్ఫ్ అని అన్నది. బాగి ఉండి నేను ఇన్స్పిరేషన్గా మారడానికి, ఉమెన్స్కి చాలామంది ఉమెన్స్కి ఇన్స్పిరేషన్గా మారడానికి అని చెప్పింది. శాలిని ఉండి కాన్ఫిడెంట్గా ఉండి విన్ అవ్వడానికి అని చెప్పి, కాన్ఫిడెన్స్తో గెలవడానికి అని చెప్పింది. నెక్స్ట్ మిథిలేష్ ఉండి ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగిండు మనోడు, ఎవరన్నా పెద్ద డైరెక్టర్ వచ్చి మీకు ఆపర్చునిటీ ఇస్తా, సినిమా అవకాశం ఇస్తా అని అన్నప్పుడు టాప్ 5 సినిమా అవకాశమా అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎటు పోతారు, ఏం చూస్ చేసుకుంటారంటే, నేనైతే కొత్త డైరెక్టర్ అయితే నేను ఎలన్ కానీ సందీప్ రెడ్డి వంగ లాంటి సీనియర్ డైరెక్టర్స్, ఆల్రెడీ పేరున్న డైరెక్టర్స్ వచ్చి సినిమా అవకాశం ఇస్తా అంటే కనుక నేను వెళ్తాను, అది కూడా లీడ్ ఇస్తా అంటే వెళ్ళిపోతా అని చెప్పి మిథిలేష్ రెడ్డి చెప్పిండు. సంతోషం. ఇక ఈ ఆన్సర్లకి కరగలేదు మనోడు. అమన్ వచ్చేసి వై నాట్ మీ, నేను ఎందుకు వెళ్ళకూడదు బిగ్ బాస్కి, నువ్వు ఎందుకు వెళ్ళాలి అని అంటే నేను ఎందుకు వెళ్ళకూడదు, నేను యాక్టింగ్ చేస్తా, డ్యాన్స్ చేస్తా, పర్ఫార్మెన్స్ చేస్తా, ఫిజికల్ టాస్క్ చేస్తా, అన్నిట్లో ఉన్నా నేను ఎందుకు వెళ్ళకూడదు అన్నాడు. ఈ కళ్యాణ్కి అమన్ ఆన్సర్ నచ్చిందట, ఏమంటే ట్రోఫీ ఇచ్చింది. ట్రోఫీ ఇవ్వగానే విన్నర్ స్పీచ్ అనగానే కష్టపడతా, నా ఈ విజయం ఆడియన్స్కి అంకితం, మీరే చేసిరు ఇదంతా, ఈ ట్రోఫీ మీకే అంకితం, ఇంకా ఇస్తా, ఎంటర్టైన్ చేస్తూనే జీవితాంతం మీకోసం రుణపడతా, అది ఇది అని చెప్పాడు. ఓకే, ఆ తర్వాత బ్లైండ్ కార్డ్ టాస్క్ స్టార్ట్ అయింది. బ్లైండ్ కార్డ్ కోసం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు టాస్క్లో అంటే అమన్నే సెలెక్ట్ చేసుకుంటా అన్నాడు. ఎందుకు అమన్, వై అమన్, మళ్ళీ అమన్, మళ్ళీ ఈరోజు అమన్ ఎందుకు హైలైట్ చేశారు? లాస్ట్లో కూడా రోహిత్ వర్సెస్ అమన్ జరిగినప్పుడు అరే సంచాలకుల నిర్ణయమే తుది నిర్ణయం అన్న తర్వాత కూడా మళ్ళీ ఎందుకు డెసిషన్ మార్చారు అనడం. సరే అమన్ని తీసుకున్నాడు. ఇప్పుడు రాజ్కుమార్తో మాట్లాడింది ప్రియా వచ్చి రాజ్కుమార్ని తీసుకుంది. లైక్ దట్ ఏంటంటే గోపి గోడ మీద పిల్లి లాంటి క్యారెక్టర్ అని చెప్పి దీపక్ని ఒక మాటని దీపక్నే తీసుకున్నాడు. అంటే బీబీ టీం వాళ్ళకి చెప్పింది అంతే, చెప్పి పంపించింది, గిలని తీసుకుని చెప్పిందని నాకు అనిపిస్తుంది. రైట్, వచ్చిండు అమన్ వచ్చిండు. నెక్స్ట్ ఇంకో ఇద్దరు మిథిలేష్, రోహిత్, వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే జడ్జెస్ మిథిలేష్ని ఒకరు, రోహిత్ని ఒకరు తీసుకున్నారు. సో అభిజిత్ ఆల్వేస్ రోహిత్కి బాగానే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. నాలాంటి క్యారెక్టర్ నన్ను రిజంబుల్ చేసేటట్టు ఉన్నాడు కదా అన్న ఫీలింగ్ తోటి రోహిత్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తున్నాడేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ ఈరోజు నాకు టాస్క్ చూసిన తర్వాత రోహిత్ నాట్ ఓన్లీ అభిజిత్, హీ ఈజ్ లాట్ మోర్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఓన్లీ అభిజిత్ అయితే ఓన్లీ మైండ్ గేమ్, ఫిజికల్ టాస్క్లు ఆడకుండా కాలు మీద కాలేసుకొని సోఫాలో కూర్చుండి థింక్ చేసుకుంటూ ఎప్పుడు ఏ డైలాగ్ కొడతాడు. కానీ అట్లాంటి వాడు కాదు ఎవరు, ఈ రోహిత్. ఈయన లోపల ఒక మెహబూబ్ దిల్చేని, అభిజిత్ని, ఇంకా ఎవరైతే టాస్క్ పర్ఫార్మర్స్ ఉన్నారో, స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్నారో వాళ్ళందరినీ మిక్స్లో వేసి రుబ్బితే వచ్చిన ప్రోడక్ట్ లాంటి అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే మనోడు ఎంత కామెంట్ కంపోజర్గా ఉన్నాడో అంతే స్ట్రాంగ్ ఉన్నాడు. కోర్త గోడ పగిలిపోవాలన్నట్టుకున్నాడు మనిషి. ఉడుం పట్టు అంటారు చూడు, ఆ పట్టు పట్టింది కదా,
సాలిడ్ ఉంది. కాకపోతే అది రైటా రాంగా చెప్తా. స్టార్ట్ అయింది గేమ్. 2 లెవెల్‌లలో ఉంటుందని చెప్పారు గేమ్. ఫస్ట్ లెవెల్ ఏందంటే ఒక పిట్ ఉంది. ఆ పిట్ ఒక బాక్స్ ఉంది. అందులో ఇసుక గిట్లుంది. ఆ ఇసుకల 3 గొట్టాలు, 4 గొట్టాలు ఉంటాయి. ఆ 4 గొట్టాలు ఫిక్స్ చేయాలి. ఆ తర్వాత జెండా పెట్టాలి. తీసుకుపోయి పెట్టాలి. కానీ ఒక పెద్ద సర్కిల్ గీశారు. మధ్యలో ఒక గీత గీశారు. అటు హాఫ్, ఇటు హాఫ్ ఉంటది. ఆ సామ్రాజ్యం ఒకరిది, ఈ సామ్రాజ్యం ఒకరిది. ఇద్దరు మాత్రమే నెక్స్ట్ లెవెల్‌లో ఆడొచ్చు. ఎవరైతే ఫస్ట్ వచ్చి జెండాలు పెడతారో ఆ ఇద్దరు మాత్రమే ఆడొచ్చు అనంటే, ఫస్ట్ రోహిత్ చాలా క్విక్‌గా అట్లా చిటికేస్తే లోపల టక 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 చేసిండు, జెండా పెట్టేసిండు. సూపర్ అనిపించింది. సింపుల్‌గా ఇట్లా అన్నాడు. నెక్స్ట్ అమన్ ఫాస్ట్‌గానే చేసిండు కానీ జారిపడ్డాడు. ఆ తర్వాత కూడా టక్కన పోయిండు, చేసిండు. కానీ మిథిలేష్ ఇంకా వెతుకుంటూనే ఉన్నాడు. కాలేదు. మిథిలేష్ వల్ల కాలేదు. సో ఇక్కడ శ్రీముఖి ఒక మాట అన్నది. ఇదే నెక్స్ట్ గేమ్‌కి పోసిన ఆజ్యం. ఇట్లా నూనెలా మంటలలో నూనె పోసినట్టు అయింది. ఏమన్నదంటే శ్రీముఖి, మిథిలేష్ నీకు ఎందుకు ఓడిపోయినావు అంటే, దొరకలేదు వెతికినా అంటే, నీకు దొరకలేదు కదా, ఇంకోరు ఎవరన్నా ఉంటే వాళ్ళు పెట్టకుండా ఆపొచ్చు కదా. ఇనుర్రి, ఇప్పుడు అమనో లేదంటే రోహితో ఉన్నాడు, వాళ్ళు పెట్టుతుంటే వాళ్ళని ఆపినా సరిపోతుంది కదా. నువ్వు పెట్టలేదు, వాళ్ళని ఆపినా ఆ తర్వాత తీసుకొని నువ్వు పెట్టినా కానీ సరిపోతుంది కదా. హోల్డ్ చేయొచ్చు కదా, ఫైట్ చేయొచ్చు కదా. నీ స్ట్రెంత్ అనేది నాకు కనిపించలేదు అన్నది. ఎందుకంటే అతను స్ట్రెంత్గా కనబడుతున్నాడు కాబట్టి స్ట్రెంత్ కనిపించేసరికి అడిగింది. ఇది అక్కడ స్ట్రెంత్ ఉండి నేను చూపించకపోతే కరెక్ట్ కాదేమో, ఇది నెగిటివ్గా పోతేమో టక్కున డీకోడ్ చేసుకొని రోహిత్ మైండ్కి ఎక్కించుకున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మేబీ ఇది జరిగి ఉండొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గేమ్లో పిల్లోస్ ఉన్నాయి, ఆ సర్కిల్లో పెట్టుకోవాలి. రోహిత్ స్టార్ట్ విత్ స్ట్రాటజీ. ఒక పిల్లో తన సర్కిల్లో వేసుకొని టక్కన పోయి అమన్ని హోల్డ్ చేసి పడితే అయిపోద్ది కదా. అంతే. ఇప్పుడు నేను చేయడం కాదు, అవతలోడు చేయకపోయినా కానీ నేను గెలిచినట్టే కదా అని ఒక స్ట్రాటజీ వేసేసిండు ఎంబటే. అదంతా ఏంటంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ముందు మిథిలేష్కి చెప్పిన థింగ్, నువ్వు గెలవలేకపోతున్నప్పుడు అవతలని గెలవనీయకుండా హోల్డ్ చేసి పెట్టచ్చు కదా అనేది వెలిగింది. అందుకే రోహిత్ పోయిండు, అమన్ని ఇమీడియట్గా పట్టిండు. క్విక్ లర్నర్ అన్నట్టు, క్విక్ క్యాచ్ చేస్తాడు పాయింట్ అన్నట్టుగా. ఏమంటారు, అది ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉంటుందని మనం రోహిత్ని అర్థం చేసుకోవచ్చు. అమన్ ఫేర్గానే ఆడదాం అనుకున్నట్టు పెట్టుకుంటూ పోదామని మెత్తల దగ్గరికి పోగానే తీసుకుపోయి ఆడవారేసి మూలకి. ఏమి కింద ఎట్లా అంటే కుదిపి కుమ్మేసి ఊపేసి ఆపేసి మెలేసి బాబా దంచోడు రోకలేసి దంచినట్టు పట్టిండు. అయ్యా అమన్ని ఇట్టేసి కింద పడ్డాడు, ఇటు పడ్డాడు. అమన్ ఈపు సాపు చేసిండు అయ్యా మొత్తానికి. అయితే ఆగం లేపిండు. అవనికి ఏం అర్థమవుతుంది, ఏంది గేమ్, ఏది ఇదేంది స్ట్రాటజీ, అసలు మొదలగానే గేమ్ అంటే. అమన్ లెక్కలో అమన్కున్న స్ట్రాటజీ ఏముంటుంది, ఇప్పుడు అన్ని పిల్లోస్ ఆయన వేసుకున్న పిల్లోస్ ఆయన వేసుకుంటారు, నేను వేసుకున్న పిల్లోస్ నేను వేసుకున్న తర్వాత డిఫెండింగ్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకుంటారు కదా, యూజువల్గా క్యాజువల్గా. కానీ ఇక్కడ ఏంటంటే తెలివి కల్లోడు అభిజిత్ అయ్యా, ఇక్కడ రోహిత్ అయ్యా ఎట్లుంటుంది, ఒక పిల్లో వేసుకున్నావా మిగతా ఆపినవా. కానీ ఇక్కడనే శ్రీముఖి ఒక లాజిక్ చెప్పింది. నువ్వు వేసిన పిల్లో పూర్తిగా నీ బాక్స్లో కూడా లేదు, నీ హాఫ్లో కూడా లేదు, అది పోయి మధ్యలో ఆగింది, గీత మీద ఉన్నది, అది నీది కాదు అయినది కాదు అన్నట్టు ఉంటుంది. అట్లాంటిది ఎట్లా గేమ్ పాస్ అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈసారి పిల్లోస్ వేసుకోవడం మొదలుపెట్టారు. కానీ మళ్ళీ అమన్ మీదకి మళ్ళీ అటాక్ చేయడం స్టార్ట్ చేసిండు మనడు. టోటల్గా మళ్ళీ ఏంది ఇది, కుస్తీపోటీ అనుకుంటున్నారా, కుస్తీపోటీ అనుకుంటారా, ఏంది ఇది, నీకు ఇది కరెక్ట్ కాదు, ఇది ఆపండి మళ్ళీ స్టార్ట్. మీరు ఏమో ఎన్నిసార్లు స్టార్ట్ చేస్తారు, రీస్టార్ట్ మళ్ళీ స్టార్ట్. అక్కడ చేస్తే ఈసారి అపూర్వాన్ని నేను సంచాలకురాలుగా పెడుతున్నా, సంచాలకుల నిర్ణయమే తుది నిర్ణయం, అర్థమైందా. చివరిలో ఎవరు విన్ అయితే వాళ్ళే, ఆమె ఎవరి పేరు చెప్తే వాళ్ళే అని చెప్పింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక్కడ సంచాలకుల నిర్ణయం తుది నిర్ణయం అన్న తర్వాత మళ్ళీ జడ్జెస్ ఇన్వాల్వ్ కావద్దు, కానీ ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో చెప్తా. వాళ్ళ సైడే రైట్ ఉంది, జడ్జెస్ సైడే రైట్ ఉంది, అపూర్వ సైడ్ లేదు, ఎందుకో చెప్తా. నెక్స్ట్ మళ్ళీ పిల్లోస్ వేసుకున్నారు. ఇక్కడ రోహిత్ అంటాడు, నా జోలికి వస్తే, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నా మీదకి వస్తే నేను దానికి ఇన్ఫినిటీ ఇస్తా, ఓల్ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఇస్తాను. ఈ సార్ చదువులో బిడ్డ కదా, టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఇస్తా నేను, అర్థమైందా, నా జోలికి వస్తే టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఇస్తా అంటాడు. ఫిజికల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటాడు. అప్పటికి రోహిత్ దానిలో ఎక్కువ ఉన్నాయి. రోహిత్ దానిలో 2 పిల్లలు ఎక్కువ ఉన్నాయి, మనోడు దానిలో 2 పిల్లలు తక్కువ ఉన్నాయి. ఇది అప్పటికి అమన్ సైడ్ అండ్ రోహిత్ సైడ్. ఇక్కడ మళ్ళీ ఫిజికల్ అవ్వడం స్టార్ట్ అయింది, అటు ఇటు అనుకోవడం ఫిజికల్ అవ్వడం స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే అపూర్వ ఉండి స్టాప్ అన్నది. స్టాప్ అనగానే వచ్చిర్రు, లేచిర్రు, నిలబడ్డారు. ఆ తర్వాత 2 పిల్లోస్ తీసుకొని తన సైడ్ వేసుకునే ప్రయత్నం చేసిండు. అక్కడ అపూర్వ సపోర్ట్ చేస్తలేదు. రోహిత్ ఒక మాట అడిగిండు, స్టాప్ అన్న అమ్మాయివి స్టార్ట్ అనేది కూడా చెప్పాలి కదా అన్నాడు. అనేలో బజర్ వచ్చింది, అమన్ గెలిచిండు. ఇక్కడ చేతిలో బజర్ ఉంది ఎవరి దగ్గర ఉంది బజరు, బిగ్ బాస్ టీం దగ్గర ఉంది. ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళని గెలిపించవచ్చు. ఇక్కడనే లూప్ ఏంటంటే, లెక్క ప్రకారంగా స్టాప్ అన్నది కాబట్టి గేమ్ పాజ్లో ఉన్నప్పుడు అమన్ ఆ 2 పిల్లోస్ తీసుకోవద్దు. స్టాప్ అన్న అమ్మాయి స్టార్ట్ అని చెప్పేదాకా కంటిన్యూ, అంటే అది గేమ్ స్టార్ట్ అవ్వకుండా ఉండాలి. అండ్ అటువంటి టైంలో బజర్ కొట్టడం అనేది బిగ్ బాస్ టీం రాంగ్. ఇక్కడ ఎవరిది తప్పు, స్టాప్ అన్నామే స్టార్ట్ అని చెప్పకపోవడం అపూర్వ తప్పు. స్టార్ట్ అని చెప్పకుండానే ఎందుకు తీసుకున్నావు నువ్వు అంటే, అక్కడే అపూర్వ ఒక మాట మాట్లాడుతుంది. ఏమంటుంది తెలుసా, నేను స్టాప్ అన్నది, వినురు జాగ్రత్తగా, అపూర్వ మిస్టేక్ ఏంటంటే, నేను స్టాప్ అన్నది
మీరు ఫైట్ చేసుకుంటున్నారని, అంతే తప్ప గేమ్ స్టాప్ అని కాదు, ఫైట్ని స్టాప్ అని చెప్పిన అని చెప్పింది. ఈ మాట అన్నది యాజ్ ఇట్ ఈస్గా ఒక వర్డ్, ఒక సెంటెన్స్ అబ్బా, నేను స్టాప్ అన్నది మీరు గొడవ పడుతున్నారని అన్నది. అంటే స్టార్ట్ అని చెప్పాల్సిన అవసరం లేదు, మీరు గొడవ పడుతున్నారు, ఆగురి ఆగురు ఎవరు దూరం పోరి అని చెప్పిన, కొట్లాడుకోరు అది మధ్యలో వస్తారు కదా ఇద్దరు కొట్లాడుతుంటే, ఆగురా ఆగురే అట్లా వచ్చిన నేను అన్నట్టుగా చెప్పింది. అప్పుడు ఏంది అమన్ దృష్టిలో ఏంటిది, ఆమె స్టాప్ అనేది కొట్లాట ఆపడానికి నేను తీసుకున్నది, నేను రైటే కదా, బజర్ మోవ కంటే ముందే తీసుకున్నా కదా, అమన్ ఈజ్ రైట్, అమన్ స్ట్రాటజీ ఆల్సో రైట్. అప్పటిదాకా స్ట్రాటజీ వాళ్ళే అమన్, అప్పటిదాకా స్ట్రాటజీ వాడింది రోహిత్, లాస్ట్లో స్ట్రాటజీ వాడింది అమన్. అండ్ స్ట్రాటజికల్గా కూడా వాడలేదు, ఇప్పుడు స్టార్ట్ అని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తీసుకున్నాడు. దానికి జస్టిఫికేషన్గా అపూర్వ కూడా చెప్పింది. అట్లాంటప్పుడు అమన్ది తప్పులేదు. రోహిత్ని విన్నర్గా అనౌన్స్ చేసింది మళ్ళీ అపూర్వ. ఇది డిఫరెంట్గా అనిపించింది నాకు. అంటే న్యాయంగా ఆడింది ఎవరు అనే క్వశ్చన్ రేజ్ చేస్తే ఇక్కడ ప్రతి ఒక్కరికి 2 డెసిషన్స్ ఉంటాయి. ఇక్కడ అపూర్వ ఏమన్నది, న్యాయంగా చూస్తే రోహితే విన్నరు కాబట్టి నేను రోహిత్కే విన్నర్ ఇస్తున్నా అన్నది. న్యాయంగా చూస్తే రోహిత్ విన్నర్ ఎట్లా, మీరే అన్నారు కదా స్టాప్ అనేది నేను జస్ట్ ఫైట్ ఆపడానికి తప్ప టాస్క్ ఆపడానికి కాదని చెప్పి మీరే చెప్పినప్పుడు న్యాయంగా చూడడం ఏంది. అట్లాంటప్పుడు మీరన్న మాట ప్రకారంగా అమన్ దగ్గర ఎక్కువ పిల్లోస్ ఉన్నాయి కాబట్టి పిల్లోస్ లెక్క పెట్టి అమన్కి విన్నర్ ఇవ్వాలి, మళ్ళీ సడన్గా రోహిత్ విన్నర్ అని ఎట్లా అంటారు అనే డౌట్ వస్తుంది. సో జడ్జెస్ కూడా అదే అనిపించింది. సంచాలకురాలుగా నువ్వు పిల్లోస్ లెక్క పెడతావా రూల్స్ ప్రకారంగా, లేదంటే నువ్వు నీకు నచ్చినట్టుగా మార్చుకుంటావు డెసిషన్స్ అనేది జడ్జెస్కి అనిపిస్తుంది కదా. ఇక్కడ అపూర్వ గారు నేర్చుకోవాలి, సంచాలకురాలు ఎప్పుడు రూల్స్ని బట్టి ఉంటుంది, రూల్స్ని బట్టే రూల్ చేస్తుంది. అండ్ నువ్వు పాజ్ అని చెప్పినప్పుడు మళ్ళీ ప్లే అని కూడా చెప్పాలి. చెప్పకుండా నేను పాజ్ అని చెప్పింది అందుకు కాదు మీరు ఫైట్ చేస్తున్నందుకు అన్నప్పుడు మీ జస్టిఫికేషన్ దానికి ఇచ్చేసినప్పుడు మీరు అమన్కే విన్నింగ్ ఇవ్వాలి. సరే, ఇక్కడ జడ్జెస్ ఏం చేశారంటే తెలివిగా నీ నిర్ణయం కాదు ఫైనల్ డెసిషన్ మా చేతుల్లోనే ఉంటుంది అని ఒక మాట అన్నది. అరే సంచాలకురాలు నిర్ణయమే తుది నిర్ణయం అని ముందు చెప్పారు, ఆ తర్వాత మళ్ళీ మాట మార్చారు. ఇదేంది ఇది డబుల్ స్టాండర్డ్స్ అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు ఈ డబుల్ స్టాండర్డ్స్ అన్నిటి వెనకాల బిగ్ బాస్ టీం అక్కడ బజర్ కొట్టడం, అక్కడ ప్లే అండ్ పాజ్ అనే సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు బజర్ కొట్టడం. ఇక్కడ అమన్ సైడ్కి 2 మెత్తలు పోగానే బజర్ కొడితే అమన్ గెలిచినట్టే కదా, అమన్కి సపోర్ట్ చేసినట్టే కదా, సపోర్ట్ నిజంగా చేసిరంటారా. ఇక్కడ వాళ్ళ నిర్ణయాల్ని షైన్ చేసుకోవడానికి, వాళ్ళ సిచ్యువేషన్స్ని కాంప్లికేటెడ్గా పెట్టడానికి ప్రయత్నం చేసిర్రు అంతే. ఇప్పుడు మనకు అనిపిస్తుంది వీళ్ళు విన్నారని కొట్లాడుతూ ఉంటాం మనం. ఇక్కడ అక్కడనే ఉన్న మిగతా టాప్ 15లో మిగతా వాళ్ళకి ఎవరు విన్నర్ అని మీకు అనిపిస్తుంది అంటే హాఫ్ ఆఫ్ ద పీపుల్ అమన్ విన్నర్ అంటే, హాఫ్ ఆఫ్ ద పీపుల్ రోహిత్ విన్నర్ అన్నారు. అంటే ఒక్కరు ఎక్కువ 7 వచ్చేసి అమన్ విన్నర్ అన్నారు. రాజకుమారి, సృష్టి, హేమంత్, శాలిని, ఝాన్సీ, ఆర్కే, ప్రియా. ఇక రోహిత్ విన్నర్ అని చెప్పి దీపక్, గాయత్రి, చరణ్, బాగి, మిథిలేష్, అపూర్వ అన్నారు. వై ఇది అంటే అపూర్వ లెక్క పెట్టుకోకర్లేదు, అపూర్వ సంచాలక కాబట్టి ఇక్కడ వీళ్ళ 5 మాత్రమే లెక్కేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఆ 7 అమన్ విన్నర్ అనిపించింది, ఎందుకు ఈ 5 రోహిత్ విన్నర్ అనిపించింది. ఓపెనింగే ఫిజికల్ టాస్క్ మొదలుపెట్టి అంటే స్ట్రాటజీ అన్న లూప్లోకి పోవడం అనేది చాలామందికి నచ్చదు. ఆ నచ్చని వాళ్ళంతా ఏదైనా స్ట్రాటజీ అని చెప్పి గేమ్ ఆడకుండా గేమ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లోస్ అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు స్ట్రాటజీ వాడితే వేరు, అసలు గేమ్ మొదలు కాగానే స్ట్రాటజీ ఏంట్రా అనే ఫీలింగ్ ఉంటుంది చూడు. ఆ ఫీలింగ్ తోటి ఆ 7 ఉండడం వల్ల వాళ్ళు రోహిత్ని కాదు అమన్నే విన్నర్ అనుకున్నారు. లాస్ట్ దాకా కూడా ఫైట్ చేసింది. ఇంతవరకు నువ్వు స్ట్రాటజీ వేస్తే లాస్ట్లో స్ట్రాటజీ చేసిన అమన్ది తప్పే ఉంది అనే సెన్స్కు పోయిన వాళ్ళంతా అమన్ని విన్నర్ అన్నారు. అదే లాస్ట్లో జరిగిన సిచ్యువేషన్ గుర్తుపెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని అపూర్వ ఆల్రెడీ డెసిషన్ ఇచ్చేసింది అండ్ డెసిషన్ ఇవ్వడంలో కూడా న్యాయం ఉంది. ఆ టైంలో స్టాప్ అన్న తర్వాత 2 మెత్తలు అటు తీసుకున్నాడు కాబట్టి అది కరెక్ట్ కాదు, బజర్ మోగే లోపు తీసుకున్నా కానీ స్టాప్ అన్నప్పుడు తీసుకున్నప్పుడు అది వ్యాలిడ్ కాదు అని భావించిన వాళ్ళంతా ఈటెత్తిరు అన్నట్టు. దట్స్ ఇట్. మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు మీరు అమన్ విన్నర్ అంటారా, రోహిత్ విన్నర్ అంటారా? కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. శ్రీముఖి ఉండి ఫైనల్ డెసిషన్ మేము తీసుకుంటున్నాం, అమన్ ఇస్ అ విన్నర్. ఇది అమన్ రోజు అని చెప్పి అనౌన్స్ చేసేసారు. టుడే ఈజ్ అమన్స్ డే అని చెప్పి చెప్పడం అనేది బిగ్ థింగ్. కంప్లీట్గా అమన్కి డెడికేట్ చేశారు. ఇలా డెడికేట్ చేయడం వల్ల మిగతా 15 మందిలో ఘోరమైన ఫైర్ వస్తుంది. ఏంద్రా అమన్నే లేపుతారు మొత్తం, ఏమ్రా ఆ అమన్కి ఏమైనా సోపుతుందా లోపల, మొత్తం అమన్నే లేపుతున్నారు అంటే ఏదో మతలబు ఉన్నది. అమన్ని కావాలని లేపారు, మొత్తం ఘోరంగా లేపారు కాదు, మిమ్మల్ని ట్రిగ్గర్ చేయడానికి లేపారు, మిమ్మల్ని పించ్ చేయడానికి లేపారు, మిమ్మల్ని గిల్లి గిచ్చడానికి లేపారు, ఒకరి మీద మీకు హేట్ రేట్ పెరగడానికి లేపారు. అప్పుడు మీరు కొట్టుకొని చేస్తారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ కింద ఒకరిని లీడర్ చేసి పెడితే మిగతా వాళ్ళంతా హట్ అవుతారు. సో అట్లా చేస్తారు. ఆ తర్వాత ఇంకో ఎపిసోడ్ ఇంకోరిని లేపుతారు, అప్పుడు ఇంకొకరు హట్ అవుతారు. ఆ టైప్లో అట్లా చేసుకుంటూ పోతారు. అసలు బిగ్ బాస్ అనేది అటువంటి కైండ్ ఆఫ్ గేమ్. నేను ట్రిగ్గర్ కాదు, నేను చాలా స్టేబుల్, నేను మొత్తం అది, నేను తోపు, నేను తురుము అని అనుకుంటారు కదా, మిమ్మల్ని కూడా ట్రిగ్గర్ చేయడమే వాళ్ళ పని. తాడింది అనేటోడు ఉంటే వాళ్ళ తలంది అనేటోడు ఒకడు ఉంటాడు. పొడుగోడు కొడితే పొడుగోడు వచ్చి పోషా కొట్టిందట అట్లా చేస్తారు అన్నట్టు. హీరో ఆఫ్ ద డే టుడే ఈజ్ అమన్స్ డే. టాస్క్ ఆడిన విధానం పైన కూడా ఉండాలి. అండ్ అపూర్వ నేను చెప్తున్నాని అభిజిత్ అన్నాడు. నాకు ఇక్కడ అభిజిత్ మాట నచ్చింది. ఏమన్నాడు తెలుసా, గెలుపు అనేది ఇప్పుడు సంచాలకు టాస్క్ ఆడే విధానం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. టాస్క్ ఎవరు కొంచెం క్రూయల్గా కొంచెం కిందేసి మీదేసి ఆడిండు కాబట్టి అభిజిత్కి అవన్నీ నచ్చవు కాబట్టి టాస్క్ ఆడే విధానం కూడా ఉంటుంది.
ఆ పద్ధతి ప్రకారం అమన్ ఏంటంటే టాస్క్ ఆడదామని చూసిండు, రోహిత్ ఏంటంటే హోల్డ్ చేద్దామని చూసిండు, జస్ట్ స్ట్రాటజీగా పోదామని చెప్పిండు. అది కరెక్ట్ కాదన్న ఫీలింగ్తో అభిజిత్ అట్లా చెప్పి అమనే విన్నర్ అని చెప్పిండు. అండ్ శ్రీముఖి ఉండి ఆట రూల్స్ని మించి డెసిషన్ అనేది తీసుకోవడం రాంగ్ అని చెప్పి అపూర్వకి సంచాలక ఎలా ఉండాలని చెప్పారు. ఇది ట్యూషన్ అబ్బా, వీళ్ళకి ట్యూషన్ చెప్తున్నట్టు వీళ్ళకి. ఇలా కళ్యాణ్తో ట్రోఫీ తీసుకునే అవకాశం, విన్నర్ స్పీచ్ ఇచ్చే అవకాశం, ఆడే అవకాశం, బ్లైండ్ కార్డ్ అనే ఒక కార్డుని, ఫైర్ కార్డుని తీసుకునే అవకాశం అన్నీ కూడా అమన్కే వచ్చినాయి. కాబట్టి అమన్స్ డే అని చెప్పేశారు. సో అమన్ ఈ కార్డు నీ దగ్గర ఉంచుకోవద్దు, జడ్జెస్లో ఎవరికైనా ఇవ్వాలి అని అంటే బిందు మాధవ్ గారికి ఇస్తే, ఎందుకంటే ఆమె నాకు రెడ్ ఇచ్చింది, నీలో ఫైర్ చూడాలి, నీ ఆట చూడాలి అని చెప్పింది. సో నేను ఆడిన ఇది నేను బిందు మాధవ్ గారికి ఇస్తున్నా అంటే, ఇప్పుడు జడ్జెస్ ఎవరైతే వీళ్ళని రెడ్ ఇచ్చారో వాళ్ళందరికీ వీళ్ళు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నట్టు నమ్మొచ్చట. దీపక్ గెలిచి దీపక్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు, ఒకటే గ్రీన్ నాకు మీరు ఇచ్చారు కాబట్టి ఈ విజయాన్ని మీకు అంకితం చేస్తున్నా అని చెప్పి, మీరు తీసుకున్న నిర్ణయం రాంగ్ కాదు అని చెప్పి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ మిర్చి టాస్క్ బెయిల్ దాంట్లో దీపక్ చెప్పిన పాయింట్ కావచ్చు. సో వీళ్ళంతా ఏంటంటే ఇక మొత్తం డెడికేషన్సే ఉన్నాయి. కళ్యాణ్ వస్తాడు, ట్రోఫీ డెడికేట్ చేస్తాడు, వీళ్ళేమో వీళ్ళ విజయాల్ని డెడికేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళని తక్కువ చూసిన వాళ్ళకి డెడికేట్ చేస్తున్నారు, వీళ్ళకి గ్రీన్ ఇచ్చి కాపాడిన వాళ్ళకి గ్రాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారు. అండ్ ఈవెన్ కళ్యాణ్ కూడా వచ్చినప్పుడు అదే అన్నాడు కదా, మీరు అవకాశం ఇవ్వకపోతే, మీరు ఎంకరేజ్ చేయకపోతే నేను అక్కడ దాకా పోకపోయాను. అఫ్ కోర్స్ ఈ జ్యూరీ మెచ్చి అక్కడ ఉంచకపోతే దే ఆర్ నథింగ్ టుడే. ఆ కళ్యాణ్ అనే పర్సన్ని ఆ రోజు ఆడిషన్ సెలెక్ట్ చేయకపోతే నువ్వెవరు? నథింగ్ కదా అది. అందుకని చెప్పి వీళ్ళు జ్యూరీకి రుణపడి ఉంటారు అంతే. ఖచ్చితంగా ప్రయాణంలో కొంతమంది గాయపడతారు, కొంతమంది బాధపడతారు, ఇబ్బంది పడ్డారు, చాలా బాధపడ్డారు, అవమానాలు పడ్డారు. వాళ్ళంతా బయట వాళ్ళ బాధంతా చెప్పుకున్నారు. అండ్ సెలెక్ట్ అయిన ఈ 15 మంది గ్రాటిట్యూడ్తో ఉంటారు. దట్స్ ఇట్. అండ్ ఇంకా హౌస్లోకి పోయిన వాళ్ళు ఇంకా గ్రాటిట్యూడ్తో ఉంటారు. అది మ్యాటర్. జ్యూరీ దగ్గర ఉంచేసిండు. పోయేటప్పుడు కళ్యాణ్ ఒక మాట చెప్పిండు వీళ్ళకి, ఇది బండ గుర్తులా గుర్తుపెట్టుకోరు మీరు. ఏమన్నాడు? తప్పు చేస్తే ఒప్పుకోండి అంతే. బిగ్ బాస్ హౌస్లో మీరు గెలవాలంటే తప్పు చేస్తే ఒప్పుకోండి, తప్పు చేస్తే తప్పించుకొని తిరగండి, అర్థమైందా అని చెప్పిండు. నాకు మంచి మాట చెప్పిండు, నా ఫీలింగ్ వచ్చింది. ఇంకా దాంతోపాటు చాలా సీక్రెట్స్, నేను ఆల్రెడీ చెప్పిన కదా, చాలా సీక్రెట్స్ షేర్ చేసుకున్నాడు. గొప్ప విషయం, ఎందుకంటే అందరికీ చెప్పిందంటే అది నార్మల్ విషయం కాదు. ఇంకో మాట కూడా చెప్పిండు, ఇక్కడ ఉన్న జ్యూరీ మారలేదంటే వాళ్ళు రాంగ్ కాలేదు, కాబట్టి వాళ్ళు మారలేదు, జాగ్రత్తగా ఆడుకోండి, ఎవ్రీ మూవీని క్యాలిక్యులేటెడ్గా వేసుకుంటూ బాగుండి అని చెప్పిండు. సో ఇది ఎపిసోడ్లో చూపించింది. మీకు దీపక్ ఫేర్గానే ఆడింది అనిపించిందా? అండ్ రోహిత్ అమన్లో ఎవరు విన్నర్ అని మీకు అనిపించింది చెప్పండి. అంటే 2 వర్షన్స్ ఉంటాయి, మీ వర్షన్ ఏందని చెప్పండి. దానికి వ్యాలిడ్ రీజనింగ్ ఏదైనా ఉంటే ఇచ్చే ప్రయత్నం చేయండి. నేను 2 సైడ్లో రీజనింగ్ ఇచ్చిన, మీకు ఏదైనా అనిపిస్తే మీ పాయింట్ని కింద పెట్టే ప్రయత్నం చేయండి, ఓకేనా? అండ్ ఇప్పటి వరకు కూడా లైక్ కొట్టకపోతే కొట్టేసి టాటా బై బై చెప్పేది. ఓకే, ఉంటా, టేక్ కేర్, టాటా బై బై, నమస్తే, శబకేర్. దిస్ ఇస్ యువర్ సిర్ఫ్రమ్ శ్రీనివాస్ అలియాస్ సీను 65. మా ఊరు కరీంనగర్, నా తీరు దిల్దార్, నా మాట గమ్మతుంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది. బై, శబకేర్.